హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా! అట్లాంటప్పుడు నేను చెప్పే ఈ పచ్చడినైతే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. 15 వరకు ఎండుమిర్చిని తీసుకొని ఆయిల్ ఏమీ లేకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న ఎర్రగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 తెల్లగడ్డ రెబ్బలను కూడా మొత్తం పొట్టు వలిచేసి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం చింతపండు, మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని లైట్‌గా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసేసుకోవాలనమాట. ఇలా బాగా మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ పోపు పెట్టేసేసుకోవడమే. ఇంకా పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. లేదనుకోండి నా మొహంలాగే అవి కూడా నల్లగా మాడిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టిన పచ్చడిని యాడ్ చేసుకొని 2-3 నిమిషాల వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకొనేసి వేడి వేడి అన్నంలో గనక వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.